ఫ్రెండ్స్, నేను ఉమా. వెల్కమ్ టు నీలి థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి పనస గింజల ములక్కాడ గ్రేవీ అండి. మృదులా చేసుకోవాలో ప్రొసీజర్ చేసే ముందు వీడియో అయితే చివరికి చూసేయండి. ఇది రైస్లోకి, రోటీలోకి, పరాటాలోకి చాలా బాగుంటుందండి. మృదులా చేసుకోవాలో ప్రొసీజర్ చేసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే పాన్ తీసుకున్నానండి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. మనకి ఇది కొంచెం హీట్ ఎక్కాలి కదా. అలాగే ఇందులో వచ్చి మనం కరివేపాకు అనేది కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం చిటిపట్లాడే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి బయటికి రావాలి కదా. కరివేపాకు చాలా మంచిదండి హెల్త్కి, మన హెయిర్కే కాదు కళ్ళకి కాదు అన్నిటికీ మంచిది. సో దీన్ని అయితే ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇందులో వచ్చి ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి బేగా ఫ్రై అయిపోవాలి అనుకుంటే కొంచెం లిటిల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి బేగా కుక్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం సాల్ట్ అనేది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని దీన్ని లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు, ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం కాజు పేస్ట్ అనేది కూడా ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో అన్నీ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి చూపిస్తున్నాను చూడండి. జీడిపప్పు, గసగసాలు, అలాగే జీలకర్ర అనేవి 3 కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. వీటిలన్నిటిని కూడా బ్లెండర్లో వేసుకొని తిగ్గ కొంచెం వాటర్ అనేది వేసుకొని తిగ్గ పేస్ట్ లాగా మనం తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారా, ఇదైతే మనం ఫైన్గా పేస్ట్ ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఆనియన్స్ అన్నీ కూడా మనకి కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్కి అయితే వస్తున్నాయండి. ఇప్పుడు దీనిలో వచ్చి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుందాం అండి. చూడండి, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. దీన్ని మనం మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న అరోమా అనేది బాగా వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇప్పుడు నేను ఫ్రై చేస్తాను. అలాగే ఇందులో వచ్చి మనం కాజు పేస్ట్ ఏదైతే మనం తయారు చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసుకుంటున్నానండి. చూడండి, కాజు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా దీన్ని కూడా మనం ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పచ్చివాసనకి పోయి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేలాగా మనం ఒక నిమిషం తిగ్గా అవుతుంది ఇది గ్రేవీలాగా. దీన్ని అంతా కూడా ఒక 2 మినిట్స్ లేకపోతే 5 మినిట్స్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇదైతే అయిపోయింది మనకి. అలాగే ఇందులో వచ్చి మనం టమాటో ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే టమాటో ప్యూరీ అనేది కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, తిగ్గా పేస్ట్లా చేసుకున్నాను టమాటో ప్యూరీ అనేది, అది ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఒక నిమిషం మనం మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇదైతే వేసుకున్నా కొంచెం వాటర్ అనేది అయినా యాడ్ చేసుకొని అందులో ఉన్న బ్లెండర్లో ఉన్న పేస్ట్ అంతా కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఫ్రై చేసుకుంటున్నాం. మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి కదా, మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గ్రేవీ అనేది. మనకి పరాటాలకి, చపాతీలకి అయితే ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులో వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అండ్ 2 టేబుల్ స్పూన్ కానీ మీరు స్పైసీ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్, రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. మీరు మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేయండి. చూస్తున్నారు కదా. అలాగే ఇందులో వచ్చి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుందాము. ఇవంతా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మనం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకుంటే ఈ విధంగా కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్నాను. అలాగే దీన్ని వచ్చి ఉడికించుకున్న మనం ఏవైతే పనస గింజలు ఉంటాయో అవి ఉడికించి పెట్టుకోవాలండి. ఉడికించుకొని దాన్ని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అవైతే ఇందులో వేసుకుందామండి. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. గింజలను చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, ఇవైతే ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాను. మనం పైన ఈ రెడ్డిష్ కలర్లో ఉన్నదంతా కూడా తీసుకుంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మాత్రం వేసుకోవచ్చు. కొంచెం స్వీట్గా ఉంటుంది, ఇది టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ములక్కాడలు కూడా వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మనం ఒక 2 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసుకొని దీన్ని మనం కుక్ చేసుకుందాము. కొంచెం మనం వేసిన గ్రేవీ అవన్నీ కూడా పట్టుకోవాలి కదా, మనం వేసినవన్నీ కూడా దాన్ని కొంచెం పట్టుకునేలాగా ఒక 2 మినిట్స్ మాత్రం దీని మీద లిడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. చూస్తున్నారు, ఒక 2 మినిట్స్ అయితే నేను దీన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే మనకు కుక్ అయిపోయింది. చూడండి, ఇదైతే ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. ఈలోపు కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది ఇందులో వేసుకుంటున్నాను. గీ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం బయట రెస్టారెంట్స్లో తిన్న టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. సో అలాగే ఇందులో వచ్చి వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1 గ్లాస్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మనం దీన్ని కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేస్తాం కదా, మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా.
చూడండి ఇదైతే మిక్స్ అయిపోయింది. మొత్తం సైడ్న ఉన్నది కూడా మొత్తం అంతా తీసుకొని మనం ఇదంతా మిక్స్ చేసుకొని అలాగే లిడ్తో కవర్ చేసుకొని మనం దీన్ని అయితే 10 minutes వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. 10 minutes అయితే అయిపోయింది. మనకి ఒకసారి ఓపెన్ చేసుకొని ఇందులో కర్డ్ అనేది మనం వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకుందాము. అడుగు నుంచి పైకి మనకి అడుగు పట్టకుండా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కర్డ్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. ఒక 2 tablespoons కర్డ్ అయితే సరిపోతుందండి. పెరుగు అనేది ఒక 2 tablespoons వేసుకున్నాను. దీన్ని మరొక 2 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలుపుకొని దీన్ని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి కుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి 2 minutes అయిపోయింది కదా. అలాగే ఇందులో వచ్చి ఫ్రెష్ క్రీమ్ ఫ్రెండ్స్. ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకున్న వాళ్ళైతే మనం పాల మీద మీగడ తీస్తాం కదండి, దాన్ని బీట్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. అది కూడా మనం వేసుకోవచ్చు. అలాగే కసూరి మేతి అండి, బాగా ఫైన్గా పౌడర్ చేసుకున్న కసూరి మేతి కొంచెం మనం ఫ్రై చేసుకుంటే దీన్ని పౌడర్ కింద అయిపోతుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు దీని అంతా మనం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes వరకు దీన్ని కవర్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇదైతే మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒక 2 minutes ఈ విధంగా కలుపుకుంటే మనకి రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అనమాట. ఇప్పుడు అలాగే ఇందులో వచ్చి గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర అనేది కూడా వేసుకుందాము. ఎంతో టేస్టీ గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా, మనకి ఇదైతే రెడీ అయిపోయిందండి. జాక్ సీడ్స్ విత్ డ్రమ్ స్టిక్ గ్రేవీ అయితే మనకి రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.